ఇరాన్లో కీలక చాబహార్ ఓడరేవుపై అమెరికా జరిపిన తాజా దాడులు కేవలం ఇరాన్కు మాత్రమే కాదు, భారత వ్యూహాత్మక ప్రయోజనాలకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి. చాబహార్పై అమెరికా దాడులు ఇరాన్ను బలహీనపరచడమే కాదు, పశ్చిమ ఆసియాలో తమ ఆధిపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా వాణిజ్య నౌకల రాకపోకలకు ఇరాన్ అడ్డుపడుతోంది అనేది అమెరికా వాదన. అయితే చాబహార్ వ్యూహాత్మకమైన ప్రాధాన్యత తెలిసిన వారికి ఈ దాడుల వెనుక వేరే లెక్కలున్నాయని అనిపిస్తోంది. ఈ దాడులతో భారత్ ఇరాన్ మధ్య కుదిరిన 10 ఏళ్ల ఒప్పందంపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం స్పష్టమవుతోంది. చాబహార్ రేవు భారత్కు మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ను తప్పించుకొని వెళ్లడానికి ఒక ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గం. ఇది భారత ఇనుప ఖనిజం, చక్కెర, బియ్యం వంటి దిగుమతులకు వీలును కల్పిస్తుంది. అలాగే చమురు రవాణా ఖర్చును కూడా తగ్గిస్తుంది. ఈ దాడులతో రవాణా మార్గాల్లో తీవ్రమైన అంతరాయం ఏర్పడి భారత దిగుమతులు, ఎగుమతులపై తీవ్రమైన ప్రభావం పడుతుందని పలు వర్గాలు సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. రెండు 2024 మేలో చాబహార్లో షాహిద్ బెహిస్టీ టెర్మినల్ను నిర్వహించడానికి భారత్, ఇరాన్ 10 ఏళ్ల ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నాయి. ఈ దాడులు అమెరికా ఆంక్షల మధ్య ఈ ఒప్పందాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. భారత్, ఇరాన్లపై అమెరికా ఒత్తిడిని పెంచి ఈ ఒప్పందం నుంచి భారత్ను దూరం చేయాలని చూస్తోందంటూ కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్కు మానవతా సహాయం అందించడంలో చాబహార్ ప్రాముఖ్యత దృష్ట్యా గతంలో అమెరికా భారత్కు ఆంక్షల నుంచి మినహాయింపులు ఇచ్చింది. అయితే 2025 సెప్టెంబర్లో అమెరికా అన్ని మినహాయింపులను రద్దు చేసింది. దీని వెనుక పశ్చిమ ఆసియాలో ఇరాన్ ప్రభావాన్ని తగ్గించాలనేది అమెరికా వ్యూహం. అలాగే అంతర్జాతీయ వాణిజ్య మార్గాలపై తమ నియంత్రణను పెంచుకోవాలనే ఉద్దేశం ఉందని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. తాజా దాడులు పశ్చిమాసియాలో ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటే అది పెద్ద ఎత్తున సంఘర్షణకు దారితీయొచ్చు. ఇది ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసి సముద్ర మార్గాల్లో భద్రతను ప్రశ్నార్థకం చేస్తుందని పలువురు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా లక్ష్యం ఇరాన్ సామర్థ్యాన్ని తగ్గించడమే అయినప్పటికీ చాబహార్ వ్యూహాత్మకమైన ప్రాధాన్యత దృష్ట్యా చైనాకు కూడా ఇది పరోక్ష హెచ్చరికగా భావిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో చైనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా తన ఆధిపత్యాన్ని చాటుకోవటానికి ప్రయత్నిస్తోందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. చాబహార్ రేవు ద్వారా భారత్ మధ్య ఆసియాకు రవాణా వ్యయాన్ని 60% తగ్గిస్తోంది. ఈ దాడులతో రవాణా మార్గాల్లో అంతరాయం ఏర్పడితే భారత్ వ్యాపారులపై అదనపు భారం పడుతుంది. ఈ నేపథ్యంలో భారత్ ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను, ఇతర దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా, ఇరాన్ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు భారత విదేశాంగ విధానానికి పెద్ద సవాలుగా మారాయి. ఒకవైపు అమెరికాతో వ్యూహాత్మకమైన సంబంధాలను కొనసాగించాలి, మరోవైపు ఇరాన్తో వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకోవాలి. ఇది అత్యంత సున్నితమైన రాజకీయం.
భారత్ తన దౌత్య మార్గాలను ఉపయోగించి శాంతియుత పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ జరిగిన ఈ దాడులపై అంతర్జాతీయ సమాజం నుంచి పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒక దేశంపై సైనిక చర్య తీసుకునే ముందు భద్రతా మండలి అనుమతి తప్పనిసరి. ఈ దాడుల విషయంలో ఐక్యరాజ్య సమితి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో లేదా కేవలం మౌనం వహిస్తుందో చూడాలి. మరి చాబహార్పై అమెరికా దాడుల వెనుక అసలైన కుట్ర ఏంటి? భారత ప్రయోజనాలను దెబ్బతీసేలా ఈ పరిణామాలు ఎందుకని జరుగుతున్నాయి? ఈ దాడులతో పశ్చిమాసియాలో శాంతి భద్రతలు మరింత క్షీణించి అంతర్జాతీయ వాణిజ్యానికి పెను ప్రమాదం వాటిల్లుతుందా? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు వెలుగులోనికి రావాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.